చాలా మంది దైవజనులు వాళ్ళందరినీ నేను కళ్ళతో చూడలేదు. మా దైవజనుడు యేసన్న గారిని కళ్ళతో చూశాను. నేను 96 సంవత్సరంలో, నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళాను దేవుని పరిచర్య కొరకు. రాత్రులు ఆయన గదిలో నుంచి మూలుగుడు వినబడుతుండేది. సోకండాలు పెట్టి ప్రార్థన చేస్తున్న ప్రార్థన నా చెవులతో విన్నాను ఎన్నోసార్లు. ఆయన చూసినప్పుడల్లా అనిపిస్తుంది, గొప్ప ప్రార్థనా పరుడు, ప్రార్థన కలిగిన దైవజనుడు హ్యారీ గోమ్స్ గారు ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు ఏ దైవజనుడు ఎత్తినా, ఏ విశ్వాస ఎత్తినా ఆయన గొప్ప ప్రార్థనా పరుడండి. భక్సింగ్ గారి పేరు ఏ దైవజనుడు ఎత్తినా ఆయన గురించి చెప్పే సాక్ష్యం ఏంటి? గొప్ప ప్రార్థనా పరుడండి. నేను ఎప్పుడూ ఎవరు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే చదివే నా మధ్య దినకరణ్ గారు కూడా ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యి ఈ విధమైన ప్రార్థనా జీవితం కావాలి నాకు అని కోరుకొని దేవుని పరిచర్యలో నడిపించబడ్డారు అని. ఈరోజు నేను కోరుకున్నది ఏంటో చెప్పనా, నీకు ఉండాల్సింది సంఘ సహవాసం. నీ దైవజనుని మీద నీకు ఉండవలసిన ధైర్యం ఏంటంటే, నా దైవజనుడు నా కొరకు చేతులు ఎత్తుతాడు. నా దైవజనుడు చేతులు ఎత్తితే అవతల ఉన్నవాడు ఎంత పెద్ద శత్రువైనా సరే నా దేవుడు నాకు జయం అనుగ్రహించగలిగాడు.